Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many classes? 77 maths classes completed and 37 maths concepts completed. We are at 38 maths concept. This 38th maths concept is what? Simplifications. Simplifications. Class number 78. 37 అయిపోయినవి 38 మ్యాథ్స్ కాన్సెప్ట్ దగ్గర ఉన్నాము. అది ఏంటిది? సింప్లిఫికేషన్స్. ఈ సింప్లిఫికేషన్స్ లోపల అంటే మనకు అన్ని ప్లస్ అడిషన్స్ది, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, బ్రాకెట్స్ అట్లా అన్ని కలిపిస్తాడు. ఒకటే ప్రాబ్లం లోపల కలిపిస్తాడు. అట్లా కలిపించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ రూల్ని ఫాలో కావాలి. సింప్లిఫికేషన్స్ అంటే ఏమీ లేదు, ఇచ్చిన ప్రాబ్లమ్ని, పొడుగ్గా ఉన్న ప్రాబ్లమ్ని చిన్నగా పొట్టిగా చేసి ఆన్సర్ని పట్టుకొని రావడం, ఆన్సర్ని తీసుకొని రావడం. సింప్లిఫికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ అండ్ వాట్ సో బ్రాకెట్స్. సో మిక్సింగ్ ప్రాబ్లం, అట్లాంటి ప్రాబ్లం కనుక ఇస్తే మనం ఏం చేయాలంటే ఈ రూల్ని ఫాలో అవ్వకుండా వెళ్ళాలి. ఫస్ట్ ఈ రూల్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ లెట్ మీ టేక్ వన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని రాసి చూద్దాం. ఒక ప్రాబ్లం రాస్తాను నేను. చూడండి, మనకు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నది. 18 + 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 - 2 2 + 2 × 3 డివైడెడ్ బై 4 - 2 బార్. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉంది మనకు. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి? సో ఈ ప్రాబ్లంలో ఏమున్నది? ప్లస్ ఉంది, మైనస్ ఉంది, డివైడెడ్ బై ఉన్నది, హాఫ్ ఉన్నది, బ్రాకెట్స్ ఉన్నవి, బార్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మనం ఎట్లా సాల్వ్ చేయాలి, దేని ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది, దాన్ని ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలనేది చెప్పడం కోసమే ఒక రూల్ ఉంది. ఆ రూల్ పేరు ఏంటిది? వి బోర్డ్మాస్ రూల్. వి బోర్డ్మాస్ రూల్. సో ఈ వి బోర్డ్మాస్ రూల్లో వి అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై వి? సో వి అంటే ఏంటి అంటే, వి బోర్డ్మాస్ రూల్లో వి అంటే ఏంటి అని అంటే, సో వి ఈజ్ వెంకులం. వెంకులం మీన్స్ వాట్? బార్ ఆర్ ఇది వెంకులం అంటే మనకి డివైడెడ్ బైలో సో న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్ చేసే లైన్ ఉంటుంది కదా, అట్లాంటి లైన్లు వెంకులం అంటారు. ఇక్కడ సపరేట్ చేసేది ఏమీ ఉండదు, కానీ ఏదైనా బ్రాకెట్ మీద కానీ రెండు నెంబర్లు బ్రాకెట్ లేకుండా ఇట్లా ఇచ్చినా కూడా మనం ఫస్ట్ అదే వేయాలి. ఓకేనా? సో వెంకులం. ఆఫ్టర్ దట్ వాట్? సో బి మీన్స్ బ్రాకెట్స్. ఫస్ట్ వెంకులంని సింప్లిఫికేషన్ చేసిన వెంకులంలో ఉన్న పార్ట్ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత బ్రాకెట్స్లో ఉన్న పార్ట్ సింప్లిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత హాఫ్ని సింప్లిఫికేషన్ చేయాలి. హాఫ్ అంటే ఏంటి? మల్టిప్లై సింబల్. డి అంటే ఏంటి? డి మీన్స్ వాట్? డివిజన్. డివైడ్ చేయాలి. డివైడ్ తర్వాత ఏం చేయాలి? డివైడ్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేయాలి? డివైడ్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఇంటూ సింబల్. మల్టిప్లికేషన్ తర్వాత ఏం చేయాలి? అడిషన్ చేయాలి. మల్టిప్లికేషన్ తర్వాత ఏం చేయాలి? అడిషన్ చేయాలి. అడిషన్ తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అడిషన్ తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అర్థమైందా? ఈ రూల్ లోపల ఈ వి బోర్డ్మాస్ని గుర్తుపెట్టుకొని ఫస్ట్ వెంకలం పార్ట్ని సింప్లిఫై చేయాలి, ఆ తర్వాత బ్రాకెట్స్ సింప్లిఫై చేయాలి, ఆ తర్వాత హాఫ్ని సింప్లిఫై చేయాలి, అండ్ హాఫ్ ప్లేస్లో మల్టిప్లై పెట్టుకొని దాన్ని సింప్లిఫై చేయాలి, తర్వాత డివిజన్ని సింప్లిఫై చేయాలి, మల్టిప్లికేషన్ సింప్లిఫై చేయాలి, తర్వాత అడిషన్ పార్ట్, తర్వాత సబ్ట్రాక్షన్ పార్ట్, చివరిలో సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే ఇక్కడ హాఫ్ మల్టిప్లికేషన్ రెండు కూడా ఏంటివి? అవి మల్టిప్లై చేయాల్సినవే. కానీ మనం ఇక్కడ ఒక పాయింట్ని కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఓన్లీ మనము ఇక్కడ హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ ప్లేస్లో ఇంటూ పెట్టి మల్టిప్లికేషన్ ప్లేస్లో కూడా ఇంటూ ఉంది కాబట్టి ఇవి రెండు ఒకసారి చేయొద్దు. ఫస్ట్ హాఫ్కి సంబంధించింది సింప్లిఫై అయిపోయిన తర్వాతనే మల్టిప్లికేషన్ పార్ట్కి రావాలి. మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సో ఇవి మనము యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం లోపల వాటిని ఆ పాయింట్స్ని యూజ్ చేసి చేద్దాం. సో ఫస్ట్ ఏముంది? వెంకులం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వెంకులం పార్ట్ ఇక్కడ ఉంది. సో వెంకులం పార్ట్ ఇక్కడ ఉంది కాబట్టి దీని ఎంత? 4 - 2 ఉంది కాబట్టి 2.
కాబట్టి స్మాల్ బ్రాకెట్ని తీసేయండి. ఈ బ్రాకెట్స్లో కూడా బ్రాకెట్స్ని చేసేటప్పుడు కూడా ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ చేయాలి, ఆ తర్వాత ఈ బ్రాకెట్స్ చేయాలి, ఆ తర్వాత ఈ బ్రాకెట్స్ చేయాలి. ఓకేనా? ఈ బ్రాకెట్స్ లోపల కూడా ఫస్ట్ ఈ బ్రాకెట్స్ అంటే లోపల ఉన్న బ్రాకెట్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత దాని బయట ఉన్న బ్రాకెట్ రావాలి, ఆ తర్వాత ఇంకా బిగ్ బ్రాకెట్కి వస్తున్నాను. ఇప్పుడు 4 - 2 ఏముంది, 2 వచ్చింది. నాకు ఇక్కడ 2 వచ్చింది కాబట్టి దీన్ని ఏం రాస్తున్నాను, 18 + 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 - 2 ఇంటూ 2 + 2 ఇంటూ 3 డివైడెడ్ బై 2 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ డివైడెడ్ బైని సింప్లిఫై చేయడానికి ఎట్లా సింప్లిఫై చేస్తారు, డివైడెడ్ బైని సింప్లిఫై చేయడానికి డివైడెడ్ బై ఎక్స్ కనుక ఉందనుకోండి, దీన్ని సింప్లిఫై చేయడానికి రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ పెట్టుకొని సింప్లిఫై చేస్తాం. రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ పెట్టుకొని మల్టిప్లై చేస్తాం. సో కాబట్టి ఈ ప్లేస్ దాని గురించి ఆలోచించండి, ఈ పార్ట్ చేయాలి. ఈ పార్ట్ లోపల ఏంది నాకు 3 × 1/2, 3 × 1/2 ఈజ్ ఈక్వల్ టు 3/2, 3/2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1.5. ఆ ప్లేస్లో 1.5 పెట్టాలి నేను. 18 + 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 - 2 ఇంటూ 2 + 2 ఇంటూ 1.5. అంతేనా? సో ఇప్పుడు ఏ బ్రాకెట్ని చేయాలి, ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. సో ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయడానికి ఏం చేస్తాం, 2 × 1.5 అంటే ఎంత, 3. కాబట్టి 18 + 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 - 2 ఇంటూ 2 + 3. ఓకేనా? సో 2 + 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 కదా. సో 18 + 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 - 2 ఇంటూ వాట్, 5. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి కాబట్టి 2 5 10 తీసుకోవాలి అక్కడ. 18 + 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 - 10. ఓకేనా? ఇప్పుడు ఆఫ్ని బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలి, బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్కి సంబంధించింది తీసుకోవాలి. ఇక్కడ ఆఫ్ 2 ఉంది. సో ఇది హాఫ్కి సంబంధించింది ఏంటిది, మల్టిప్లై కదా. 18 + 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 అంటే ఏంటిది, ఇంటూ 2 - 10. ఈ ఇంటూ 2 పెట్టుకొని ఇక్కడనే సింప్లిఫై చేసేయాలి 8. ఓకేనా? సో 18 + 16 డివైడెడ్ బై 2 అంటే ఇంటూ 1/8 అంతే, రెసిప్రోకల్ చేస్తాం. -10 డివైడెడ్ బై వచ్చినప్పుడు సింప్లిఫై చేయడానికి రెసిప్రోకల్ ఆఫ్ దట్ నంబర్. 8 1 జా 8 2 జా. ఓకేనా? సో 18 + 2 - 10 వచ్చింది. సో డివైడెడ్ బై అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్స్ లేవు. తర్వాత ఏం చేయాలి, అడిషన్. సో అడిషన్ పార్ట్ 18 + 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 - 10. తర్వాత ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 10. 10 ఈజ్ ద వాట్ ఆన్సర్. అర్థమైంది ఈ ప్రాబ్లం చేయడంలో? ఈ ప్రాబ్లం చేయడంలో ఏంటంటే ఫస్ట్ వెంకులం పార్ట్ ఎక్కడ ఉందో దాన్ని సింప్లిఫై చేయాలి, ఆ తర్వాత బ్రాకెట్స్ని సింప్లిఫై చేయడంలో చిన్న బ్రాకెట్ని ఫస్ట్ చేయాలి. ఆల్రెడీ చిన్న బ్రాకెట్ వెంకులంలో వెళ్ళిపోయింది. తర్వాత ఈ బ్రాకెట్ని చేయండి, బ్రాకెట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రాకెట్ బయట ఉన్న పార్ట్స్ని చేయాలి. బ్రాకెట్ బయట ఉన్న పార్ట్స్ లోపల ఫస్ట్ ఆఫ్ కంప్లీట్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ మనము చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇట్లా మనం సింప్లిఫికేషన్స్ లోపల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. ఈ రూల్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నౌ లెట్ వి గో టు వాట్ అనదర్ ప్రాబ్లం. ఫస్ట్ కాపీ ఇట్. Now next problem, let we see model number 2. Simplify 10 + 2 divided by 50 - 46 plus 15 into 2. ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్ లోపల ఫస్ట్ ఈ బ్రాకెట్ చేయాలా, ఈ బ్రాకెట్స్ చేయాలా, ఈ బ్రాకెట్స్ లోపల ఉన్న బ్రాకెట్స్, ఈ బ్రాకెట్ లోపల ఇంకొక బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ బ్రాకెట్స్ కంప్లీట్ చేయాలి. ఈ బ్రాకెట్స్ లోపల కంప్లీట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ బోర్డ్మాస్ రూల్ని ఫాలో కావాలి. సో ఫస్ట్ ఏం చేయండి, మల్టిప్లికేషన్ బ్రాకెట్ చేయండి. మల్టిప్లికేషన్ బ్రాకెట్ చేస్తే దీని ప్లేస్లో ఎంత వస్తుంది చెప్పండి, 30 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి, సబ్ట్రాక్షన్ బ్రాకెట్ కంప్లీట్ చేయండి. 50 - 46 ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఏముంది, ప్లస్ సింబల్ ఉంది. ఓకేనా? సో 10 + 7 డివైడెడ్ 50 - 46 ప్లస్లో 4 వచ్చింది, ప్లస్ ఇక్కడ 30 వచ్చింది. సో మళ్ళీ ఏ బ్రాకెట్ చేయాలి, ఈ బ్రాకెట్ చేయనా, ఈ బ్రాకెట్ చేయనా, ఈ బ్రాకెట్ కంప్లీట్ చేయాలి బోర్డ్మాస్ రూల్ ప్రకారం. సో 10 + 7 డివైడెడ్ బై 4 + 30 ఎంత, 34.
10 ప్లస్ 7 చేయండి ఇప్పుడు 17 డివైడెడ్ బై ఎంత 34 డివైడెడ్ బై అంటే ఏం చేస్తారు రెసిప్రోకల్ ఆఫ్ దట్ నెంబర్ ఇంటూ పెట్టి రెసిప్రోకల్ ఆఫ్ దట్ నెంబర్ నౌ 17 ఇంటూ 1 ఎంత అవుతుంది ఫ్రాక్షనల్ పార్ట్ హోల్ పార్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి హోల్ పార్ట్ను న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి 17 ఇంటూ 1 17 డివైడెడ్ బై 34 17 1 జా 17 2 జా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/2 ఒకవేళ 1/2 ఉంటే 1/2 సెలెక్ట్ చేసుకోవాలి లేదా 0.5 ఉంటే 0.5 సెలెక్ట్ చేసుకోవాలి 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5 నెక్స్ట్ కమ్ టు ద అనదర్ ప్రాబ్లం అర్థమైందా ఇది నెక్స్ట్ వన్ మోడల్ 3కి రండి మోడల్ 3లో ఏమున్నది 6 6 6 6 6 ఓకేనా సో ఫస్ట్ ఈ ఫ్రాక్షనల్ పార్ట్ డెసిమల్ పార్ట్ ఏదైతే ఉందో డెసిమల్ పార్ట్ని మొత్తం మర్చిపోయి ఫస్ట్ ఏం చేయండి నంబర్స్ని మాత్రమే మల్టిప్లై చేయండి సో 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 60 చేయండి 6 6 36 36 6 సో ఇక్కడ వరకు 6 6 36 నెక్స్ట్ ఇక్కడ వరకు ఇంటూ 6 6 6 36 3 6 3 18 ప్లస్ 3 ఎంత 216 నెక్స్ట్ 216 ఇంటూ ఇది చేయండి 216 ఇంటూ 6 6 6 36 3 6 1 6 ప్లస్ 3 9 6 2 12 96 నెక్స్ట్ దీన్ని 60 తో చేయండి ఓకేనా సో 0 0 0 0 6 6 36 3 6 9 54 54 plus 3 57 6 2 12 12 plus 5 17 6 1 6 plus 1 7 okay 0 6 7 7 6 వీటిని మల్టిప్లై చేస్తే ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది 67760 వచ్చింది 67760 వచ్చింది ఇప్పుడు నాకు డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలనేది ఇంపార్టెంట్ నాకు వచ్చిన ఆన్సర్ ఎంత 67760 వచ్చింది ఇప్పుడు ఎన్ని పాయింట్ డెసిమల్ పాయింట్స్ ఎక్కడ పెట్టాలి 1 2 ఇందులో ఉన్న టోటల్ డెసిమల్ పాయింట్స్ని యాడ్ చేసి ఇందులో పెట్టాలి 1 2 3 4 5 6 పాయింట్ డెసిమల్ పాయింట్ 6 డిజిట్స్ తర్వాత పెట్టాలి రైట్ సైడ్ నుంచి సో 1 2 3 4 5 6 డెసిమల్ పాయింట్స్ తర్వాత పెట్టాలి సో 0.067760 దాని ఆన్సర్ ఏంటి 0.067760 దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఆన్సర్ ఫర్ దిస్ వాట్ సింప్లిఫికేషన్ ప్రాబ్లం అర్థమైందా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మనం ఏం చేయాలి డెసిమల్ పాయింట్స్ని కన్సిడర్ చేయకుండా మిగతా మొత్తం మల్టిప్లై చేసి లాస్ట్కు డెసిమల్ పాయింట్ పెట్టాలి లాస్ట్కు డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి ఇందులో అన్నింటిలో డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నంబర్స్ని కౌంట్ చేయాలి కౌంట్ చేసి రిజల్ట్లో రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 3 కాపీ చేసుకోండి ఓకే చిల్డ్రన్స్ నెక్స్ట్ మోడల్ 4 సింప్లిఫై 5 plus 5 plus 5 plus 5 divided by 5 3 plus 3 plus 3 plus 3 divided by 3 ఓకేనా సో ఇందులో చూద్దాం 5 plus 5 plus 5 plus 5 5 5 5 plus 5 10 10 plus 5 15 15 plus 5 20 so 20 divided by 5 divided by 3 plus 3 6 6 plus 3 9 9 plus 3 12 so 12 divided by 3 ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము సో 20 డివైడెడ్ బై 5 అంటే 20 ఇంటూ 1/5 ఓకేనా రెసిప్రోకల్ ఆఫ్ దట్ నంబర్ డివైడెడ్ బై చేయడం కోసం ఏం చేస్తారు రెసిప్రోకల్ ఆఫ్ దట్ నంబర్ 12 డివైడెడ్ బై 3 ఉంది కాబట్టి ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ దట్ నంబర్ సో ఇప్పుడు ఏం చేయండి 20 ఇదేంటి హోల్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ మల్టిప్లై చేయండి 20/5 డివైడెడ్ బై 12 ఇంటూ 1 12 12/3 డివైడ్ చేయండి 3 1 3 4 12 5 1 5 4 12 సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది 4 డివైడెడ్ బై 4 వచ్చింది అంతేనా 4 డివైడెడ్ బై 4 ఈ పార్ట్ డివైడెడ్ బై ఈ పార్ట్ కదా అందుకే మీరు ఈ 1లు ఉన్నాయి కన్ఫ్యూజ్ అవుతారేమో ఇక్కడ రాస్తున్నాను 4 పార్ట్ డివైడెడ్ బై 4 పార్ట్ సో దట్స్ వై మళ్ళీ డివైడెడ్ బై చేయాలంటే ఏం చేయాలి రెసిప్రోకల్ ఆఫ్ దట్ నంబర్ మళ్ళీ ఏముంది హోల్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ మల్టిప్లై చేయండి 4 ఇంటూ 1 4 డివైడెడ్ బై 4 సో 4 1 4 1 is equal to 1/1 is equal to how much 1 1/1 is equal to how much 1
సో 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 డివైడెడ్ బై 5 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 డివైడెడ్ బై 3. ఇట్లా ఇట్లా ఏ నెంబర్స్ అయినా సరే మనకి ఇస్తే ఇక్కడ ఏ విధంగా చేయాలి అంటే ప్రాసెస్ ఈ విధంగా చేయాలి. ఇలా 4 నెంబర్స్ తోటి ఏది ఇచ్చినా కూడా 1 వస్తుంది. ఓకేనా. సో ఇది మనకు ఏంటిది అబౌట్ దిస్ వాట్ సింప్లిఫికేషన్ మోడల్, దిస్ మోడల్. ఓకేనా. ఈ మోడల్ అర్థమైంది కదా. వీటిని ఫస్ట్ న్యూమరేటర్ తీసుకోండి, తర్వాత డినామినేటర్ తీసుకోండి. న్యూమరేటర్ డివిజన్ చేయండి, డినామినేటర్ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసిన తర్వాత లాస్ట్ ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ దీని మోడల్ చూడండి, దీని సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ 35 మైనస్ 23 మైనస్ ఆఫ్ 19 మైనస్ 15 మైనస్ ఇది క్వశ్చన్ మార్క్ కదా, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 2 ఇంటూ 2 డివైడెడ్ బై 1/2 ఉంది. ఫస్ట్ ఏ పార్ట్ కంప్లీట్ చేయాలి, ఈ స్మాల్ బ్రాకెట్ పార్ట్ కంప్లీట్ చేయాలి. సో ఇదంతా 15 మైనస్ ఎక్స్ ఉంది, 15 మైనస్ ఎక్స్ ఉంది. ఆ స్మాల్ బ్రాకెట్ తీసేస్తే ఏమొస్తుంది, ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఆఫ్ 15 మైనస్ ఎక్స్ కదా. ఈ మైనస్ అనేది దేనికి సంబంధించింది, ఈ రెండింటికి సంబంధించింది. కాబట్టి -15 ప్లస్ ఎక్స్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఏం చేసినా నేను ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకున్నాను. ఎక్స్ పెట్టుకున్న తర్వాత 15 మైనస్ ఎక్స్ వస్తుంది నాకు. ఇది బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ను తీసేయాలంటే దీని ముందు ఏముంది, మైనస్ ఉంది. ఈ మైనస్ తోటి దీన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, సో మైనస్ తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అని అంటే మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ కాబట్టి -15 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో -15 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏముంది, ఈ పార్ట్ లోపల 19 ఉంది కదా, 19 అట్లాగే రాసుకుంటున్నాను. 19 మైనస్ 15 ప్లస్ ఎక్స్ ఉంది. సో 19 మైనస్ 15 ఎంత, 4. సో 4 ప్లస్ ఎక్స్. సో ఈ పార్ట్ మందము నాకు ఏమొచ్చింది, నాకు ఆన్సరు 4 ప్లస్ ఎక్స్ వచ్చింది, ఈ పార్ట్ మందం. ఓకేనా. ఇప్పుడు నా దగ్గర ఏముంది, 35 మైనస్ 23 మైనస్ ఆఫ్ ఈ బ్రాకెట్ లోపల వచ్చింది 4 ప్లస్ ఎక్స్. ఓకేనా, బ్రాకెట్ లోపల వచ్చింది కదా. సో ఇప్పుడు బ్రాకెట్ని తీసేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, 35 మైనస్ 23 మైనస్ 4 ప్లస్ ఎక్స్ బ్రాకెట్ తీసేయాలంటే డైరెక్ట్గా మైనస్ ఉంది కదా, ఈ మైనస్ తోటి బ్రాకెట్ తీసేయడం కదా. ఈ మైనస్ తోటి ఇట్లా ప్లస్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్. సో ఇది ఈజ్ ఈక్వల్ టు అట్లే పెట్టినాను, ఈజ్ ఈక్వల్ టు పార్ట్, ఇది ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ డివైడెడ్ బై పార్ట్ ఉంది కదా, డివైడెడ్ బై పార్ట్ అంటే ఏం చేయాలి, ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ దట్ నెంబర్ 2. సో ఇప్పుడు ఏమైనా డివిజన్స్ బ్రాకెట్స్ అయిపోయినవి, స్మాల్ బ్రాకెట్ అయిపోయింది, తర్వాత బ్రాకెట్ అయిపోయింది, తర్వాత బ్రాకెట్ అయిపోయింది, తర్వాత డివిజన్ చేసినాను, ఆ తర్వాత మల్టిప్లై చేయాలి. 12 2 24, 24 2 వాట్ 48. సో 48 ఈజ్ ఈక్వల్ టు వచ్చింది నాకు. ఇప్పుడు 35 మైనస్ 23, 35 మైనస్ 23 ఎంత అవుతుంది, 12 అవుతుంది. 12 మైనస్ 4 ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 48 వచ్చింది. 48 ఇంటూ పంపించండి, 48 ఇంటూ పంపిస్తే ఏమవుతుంది, -48 అవుతుంది. మైనస్ ఎక్స్ ఉంది కదా, దట్ సైడ్ పంపించండి, ప్లస్ ఎక్స్ అవుతుంది. 8 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు -40. సో -40 ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ గాట్ యాజ్ వాట్, -40. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, -40 వాల్యూ కనుక ఉన్నట్టయితే ఇది సింప్లిఫై అవుతుంది. నాకు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ బ్రాకెట్ ముందు కనుక మైనస్ సింబల్ కనుక ఉంటే ఆ లోపల ఉన్న డిజిట్స్ అన్నింటికి సంబంధించింది. బ్రాకెట్ ముందు మైనస్ కనుక ఉంటే వాటికి అన్నింటికి సంబంధించింది, వాటికి అన్నిటికీ మైనస్ సింబల్ వాటి అన్నిటికీ సంబంధించింది అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే ఈ మోడల్ని తీసుకున్నాము. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 5. ఓకేనా, అర్థమైంది కదా, రైట్. కాపీ చేసుకోండి. So now let me see model number 6. 10 2/5 into 8 4/5 divided by 4 2/5 is equal to how much? Okay na? First ఈ how much place ఏదైతే ఉందో దాని ప్లేస్లో x అని పెట్టుకోండి. సో 10 2/5 into 8 4/5 divided by 4 2/5 is equal to what, x. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నాయి కదా, ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయండి. 5 10 50 plus 2 52/5 into 5 8 40 plus 4 44 divided by 5 మళ్ళీ డివైడెడ్ బై సింబల్ ఉంది. 5 4 20 plus 2 22/5. ఇది తెలుసు కదా, ఈ మార్చడం తెలుసు, ఆల్రెడీ చాలా చేస్తున్నారు ఇవి, అందుకే డైరెక్ట్గా చేస్తున్నాను. యాక్చువల్గా ఏం చేస్తాము మనం మెథడ్ లోపల
5 into 10 plus 2 divided by 5. 5 10s are 50 plus 2 divided by 5. 50 plus 2 52 divided by 5. ఈ మెథడ్ ద్వారా చేస్తాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్. ఇప్పుడు డివైడెడ్ బై ఉంటే ఏం చేయాలి, నేను డివైడెడ్ బై ఉంటే ఏం చేయాలి ఫస్ట్ ఇంటూ పెట్టి reciprocal of that number. So 52 by 5 into 44 by 5 into 5 by 22 is equal to what, x. 5 1 ja 5 1 ja 22 1 ja 22 2 ja. ఓకేనా, కట్ అవుతా కట్ కాదు. 52 into 2 ఎంత అవుతుంది, 2 2 ja 4, 2 5 ja 10, 104 divided by 5 is equal to x. మోస్ట్ ప్రాబబ్లీ మిక్స్డ్ ప్రాబ్లంలో ఇచ్చినాడు కాబట్టి మన ఆన్సర్ కూడా మిక్స్డ్ ప్రాబ్లంలో తీసుకొని రావాలి. 104 divided by what, 5. So 5 zeros 0 1, now 0 you take here, 5 2 are 10, okay, 10 completed, now 4. So 4 is what, not divisible with what, 5. So that's why the answer is this one is what, 2. ఇది ఎట్లా వచ్చింది, ఒక్క నిమిషం, మిస్టేక్ అని చిన్న మిస్టేక్. సో 5 2 are 10, 104 అంటే 520 రావాలి కదా. ఇది 4 ఇక్కడ తీసుకోగానే దీన్ని ఇట్లానే ఉంచొద్దు, ఓకేనా. 4ని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోగానే ఇక్కడ నుంచి తీసుకోగానే కంపల్సరీ డివిజన్ చేయాలి కదా. 5 zeros 0, నౌ ద 4 ఈజ్ ద రిమైండర్. ఇంతకుముందు కూడా అదే, కానీ ఇక్కడ నుంచి మనం తీసుకుంటున్నామంటే కంపల్సరీ దాన్ని డివిజన్ చేయాలి. సో దట్స్ వై 4 రిమైండర్. సో నౌ వాట్ వీ విల్ గెట్, 20 ఏమవుతుంది, ఈ పార్ట్ అవుతుంది, హోల్ పార్ట్ అవుతుంది, 4 divided by 5. ఓకేనా, ఇది తర్వాత ఇది తర్వాత ఇది, ఓకేనా. 20 whole part, 24 divided by 5 అనేది, this is the what, about what, our answer. So our answer is what, this one. సో ఇట్లా మనము సింప్లిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇది వర్డ్ ప్రాబ్లం ఇచ్చినాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ అండ్ ఇట్స్ 3/5 పార్ట్ ఈజ్ 40. వాట్ ఈస్ ద నంబర్? ఫస్ట్ యూ కెన్ టేక్ let the number is equal to x. So 3/5 of number, 3/5 of the number is equal to ఏం రాయాలి నేను, 3/5 of x. సో హాఫ్ ఉంటే ఏం చేస్తాము, ఇంటూ పెడతాము. సో దట్స్ వై ఐ కెన్ రైట్ అట్ వాట్, 3x/5. ఇప్పుడు చదవండి మళ్ళీ, డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ అండ్ ఇట్స్ 3/5 పార్ట్. సో డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ అండ్ 3/5 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 40 అంట. ఈజ్ ఈక్వల్ టు 40 ఈజ్ గివెన్, ఈజ్ ఈక్వల్ టు 40. అర్థమైందా? సో నౌ బై 1 ఉంటుంది కదా, దీన్ని ఇటు సైడ్ మల్టిప్లై అయ్యి దీన్ని ఇటు సైడ్ ఎల్సిఎం చేసేవారు ఇట్లా చేస్తున్నాను. దీన్ని ఇటు సైడ్ చేయండి, దీన్ని ఇటు సైడ్ చేయండి. సో 5 1 ja 5, 5x minus 1 into 3, 3x divided by 1 into 5, 5 is equal to what, 40. 5x minus 3x is equal to ఎంతరా, 2x. 5 అటు సైడ్ పంపించండి, 5 into 40. సో 2x is equal to 5 4 ja 20, 0 got 0. So x is equal to what, 200 divided by 2. So 2 1 ja 200 ja. So x is equal to how much we got, 100 we got. X is equal to ఎంత వచ్చింది, 100 వచ్చింది. X is equal to 100. So this is the what about the model number 7. ఏంటిది ఇది, మోడల్ నెంబర్ 7. చాలా సింపుల్ ప్రాబ్లం, దాన్ని ఇచ్చిన దాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది అంతే, ఓకేనా. ఇది వచ్చిందంటే సింపుల్, ఇది రాస్తారంటే మీరు ఎట్లాంటి ప్రాబ్లం ఇచ్చినా సింప్లిఫికేషన్ చేయగలుగుతారు, ఓకేనా. కాపీ చేసుకోండి రెండు ప్రాబ్లమ్స్. నౌ లెట్ వి గో టు ద వాట్ అనదర్ మోడల్, ఓకేనా. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో నౌ క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు, వాట్ వీఆర్ డిస్కస్డ్ టుడేస్ క్లాస్. సో కాపీ ఇట్, అన్నీ కూడా కాపీ చేసి క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. హోంవర్క్, ఇక హోంవర్క్ మీరు చేసేటప్పుడు హోంవర్క్ చేసేటప్పుడు క్లాస్ వర్క్ నోట్బుక్ ముందర పెట్టుకొని ప్రతి మోడల్కి 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఈరోజు ఎన్ని చేసాము, 7 మోడల్స్ వేసాము. 7 మోడల్స్ అంటే యూ షుడ్ వాట్, సో ప్రాక్టీస్ 7 5 35 ప్రాబ్లమ్స్. 35 ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది హోంవర్క్లో. సో దిస్ ఈజ్ అవాట్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 78. నెక్స్ట్ వన్ ఎగ్జామ్ నెంబర్ ఎంత అవుతుంది, సేమ్ 78. ఈ 78 ఎగ్జామ్ నెంబర్లో 78 అంటే దీని ముందు ఉన్న 20 క్లాసెస్ వరకు ఎగ్జామ్లో వస్తుంది. 78 నుంచి 20 క్లాసెస్, బిఫోర్ 20 క్లాసెస్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఓకేనా. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ ఎగ్జామ్ అండ్ హోంవర్క్. ఎవరికైతే హోంవర్క్ పేపర్లు ఎగ్జామ్ పేపర్లు కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ క్వశ్చన్ పేపర్ అండ్ వాట్ homework sheets. Okay, right, bye bye.